ప్రైజ్ లార్డ్ అందరికీ బైబిల్ రీడింగ్ ఇన్ 1 ఇయర్ జూలై 17th ఆదికాండం 47వ అధ్యాయం నుండి చదువుకుందాం. యోసేపు వెళ్ళి ఫరోని చూచి, నా తండ్రియు నా సహోదరులను వారి గొర్రెల మందలతోనూ వారి పశువులతోనూ వారికి కలిగిన అంతటితోనూ కనాను దేశం నుండి వచ్చి గోషేనులోనున్నారని తెలియచేసి తన సహోదరులందరిలో 5గురిని వెంటబెట్టుకొని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను. ఫరో అతని సహోదరులను చూచి, మీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు, నీ దాసులమైన మేమును మా పూర్వీకులను గొర్రెల కాపరులమని ఫరోతో చెప్పిరి. మరియు వారు, కానాను దేశమందు కరువు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేత లేదు కనుక ఈ దేశంలో కొంతకాలమునుటకు వచ్చితిమి. కాబట్టి గోషేను దేశంలో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా, ఫరో యోసేపును చూచి, నీ తండ్రియు నీ సహోదరులను నీ యొద్దకు వచ్చి ఉన్నారు. ఐగుప్తు దేశము నీ ఎదుటనున్నది. ఈ దేశంలోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయుము. గోషేను దేశంలో వారు నివసింపవచ్చును. వారిలో ఎవరైనా ప్రజ్ఞ గలవారని నీకు తోచినడలా నా మందల మీద వారిని అధిపతులుగా నియమించమని చెప్పెను. మరి యోసేపు తన తండ్రి అయిన యాకోబుని లోపలికి తీసుకొని వచ్చి ఫరో సమక్షమందు అతని నుంచగా యాకోబు ఫరోను దీవించెను. ఫరో, నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుట నుండి వెళ్ళిపోయాను. ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశంలో నివసింపచేసి ఆ దేశంలో రామశేషను మంచి ప్రదేశంలో వారికి స్వాస్యమునిచ్చాను. మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారి అందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించాను. కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశమంతటను ఆహారము లేకపోయాను. కరువు వలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించెను. వచ్చిన వారికి ధాన్యం అమ్ముట వలన ఐగుప్తు దేశంలోను కానాను దేశంలోను దొరికిన ద్రవ్యమంతా యోసేపు సమకూర్చుకొనేను. ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగర్లోనికి తెప్పించాను. ఐగుప్తు దేశమందును కనాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తర్వాత ఐగుప్తులందరూ యోసేపు నొద్దకు వచ్చి, మాకు ఆహారం ఇప్పించుము, నీ సముఖమందు మేమేలా చావలెను, ద్రవ్యము వ్యయమైనది కదా అనిరి. అందుకు యోసేపు, మీ పశువులను ఇయుడి, ద్రవ్యము వ్యయమైపోయినడలా మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యం ఇచ్చేదనని చెప్పాను. కాబట్టి వారు తమ పశువులను యోసేపు నొద్దకు తీసుకొని వచ్చిరి. యోసేపు గుర్రములను గొర్రెల మందలను పశువుల మందలను గాడిదలను తీసుకొని వారికి ఆహారం ఇచ్చాను. ఆ సంవత్సరమందు వారి మందలన్నిటికీ ప్రతిగా అతడు వారికి ఆహారం ఇచ్చి సంరక్షించాను. ఆ సంవత్సరము గతించిన తర్వాత 2వ సంవత్సరంలో వారు అతని యొద్దకు వచ్చి, ఇది మా ఏలిన వారికి మరుగు చేయము, ద్రవ్యము వ్యయమైపోయెను, పశువుల మందలను ఏలిన వారి వశమాయెను. ఇప్పుడు మా దేహములను మా పొలములను తప్ప మరి ఏమీ ఏలిన వారి సముఖమున మిగిలి ఉండలేదు. నీ కన్నుల ఎదుట మా పొలములను మేమును నశింపనేలా ఆహారమిచ్చి మమ్మును మా పొలములను కొనుము. మా పొలములతో మేము ఫరోకు దాసులు మగుదము. మేము చావక బ్రతుకునట్లును పొలములు పాడైపోకుండానట్లును మాకు విత్తనములు ఇమ్మని అడిగిరి. అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నిటిని ఫరో కొరకు కొనెను. కరువు వారికి భారమైనందున ఐగుప్తులందరూ తమ తమ పొలములను అమ్మివేసిరి కనుక భూమి ఫరోది ఆయను. అతడు ఐగుప్తు పొలిమేరల యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకును జనులను ఊళ్ళోనికి రప్పించెను. యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు. యాజకులకు ఫరో భత్యములు నియమించాను. ఫరో ఇచ్చిన భత్యముల వలన వారికి భోజనము జరిగాను కనుక వారు తమ భూములను అమ్మలేదు. యోసేపు, ఇదిగో నేడు మిమ్మును మీ భూములను ఫరో కొరకు కొని ఉన్నాను. ఇదిగో మీకు విత్తనములు, పొలములో విత్తుడి. పంటలో 5వ భాగము మీరు ఫరోకు ఇవ్వలేను. 4 భాగములు పొలములలో విత్తుటకును మీకును మీ కుటుంబపు వారికిని ఆహారముకును మీ పిల్లలకు ఆహారమునకును మీవై ఉండునని ప్రజలతో చెప్పగా వారు, నీవు మమ్ము బ్రతికించితివి, ఏలిన వారి కటాక్షము మా మీద ఉండనిమ్ము, ఫరోకు దాసులమగుదమని చెప్పిరి. అప్పుడు 5వ భాగము ఫరోదని నేటి వరకు యోసేపు ఐగుప్తు భూములను గూర్చి కట్టడ నియమించెను. యాజకుల భూములు మాత్రమే వినాయింపబడెను, అవి ఫరోవి కావు. ఇశ్రాయేలు ఐగుప్తు దేశమందలి గోషేను ప్రదేశంలో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకొని
సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి. యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపుని పిలిపించి, నా ఎడల నీకు కటాక్షమున్నెడల దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనబరచుము. ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతి పెట్టకుము. నా పితరులతో కూడా నేను పండుకొనున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకొని పోయి వారి సమాధులు నన్ను పాతిపెట్టమని అతనితో చెప్పాను. అందుకతడు, నేను నీ మాట చొప్పున చేసేదను అనెను. మరి అతడు నాతో ప్రమాణం చేయమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణం చేశాను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలాపి మీద వంగి దేవునికి నమస్కారము చేసెను. ఆదికాండం 48వ అధ్యాయము. ఈ సంగతులైన తర్వాత ఇదిగో, నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పాను. అప్పుడు అతడు మనష్షే ఎఫ్రాయిములు అను తన 2 కుమారులను వెంటబెట్టుకొని పోగా, ఇదిగో, నీ కుమారుడైన యోసేపు నీ ఎద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతటా ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచము మీద కూర్చుండెను. యోసేపును చూచి, కనాను దేశమందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో, నీకు సంతానాభివృద్ధి పొందించి నేను విస్తరింపచేసి నీవు జనముల సమూహములగునట్లు చేసి నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్యముగా ఇచ్చేదనని సెలవిచ్చెను. ఇదిగో, నేను ఐగుప్తునకు నీ వద్దకు రాకమునుపు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన నీ 2 కుమారులు నా బిడ్డలే. రూబేను షిమ్యోనుల వలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలై యుందురు. వారి తర్వాత నీవు కనిన సంతానము నీదే. వారు తమ సహోదరుల శ్వాసమును బట్టి వారి పేర్ల చొప్పున పిలువబడతారు. పద్దనరాము నుండి నేను వచ్చినప్పుడు ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరమున నుండగా మార్గమున రాహేలు కనాను దేశంలో నా ఎదుట మృతి పొందెను. అక్కడ బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతి పెట్టి తినని యోసేపుతో చెప్పాను. ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరని అడగగా, యోసేపు, వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించినని తన తండ్రితో చెప్పాను. అందుకతడు, నేను వారిని దీవించుటకు నా యుద్ధకు వారిని తీసుకొని రమ్మని అనెను. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యం వలన మందముగా ఉండేది కనుక అతడు చూడలేకపోయాను. యోసేపు వారిని అతని దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొనెను. ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖము చూచేదనని నేను అనుకొనలేదు, కానీ నీ సంతానమును దేవుడు నాకు కనబర్చి ఉన్నాడనగా, యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారము చేశాను. తర్వాత యోసేపు ఇశ్రాయేలు ఎడమచేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనష్షేను పట్టుకొని వారినిద్దరినీ అతని దగ్గరకు తీసుకొని వచ్చాను. మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచాను. అప్పుడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక. భూమి యందు వారు బహుగా విస్తరించుదురు కాక అని చెప్పాను. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టం కాకపోయాను కనుక అతడు మనష్షే తల మీద పెట్టించవలెనని తన తండ్రి చేయి ఎఫ్రాయిం తల మీద నుండి ఎత్తి, నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చేయి ఇతని తల మీద పెట్టుమని చెప్పాను. ఆయనను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను కుమారుడా, అది నాకు తెలియను. ఇతడును ఒక జనసమూహమై గొప్పవాడగును, కానీ ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును, అతని సంతానము జనముల సమూహములగునని చెప్పాను. ఆ దినమందు అతడు వారిని దీవించి, ఎఫ్రాయిము వలెను మనష్షే వలెను దేవుడు నిన్ను చేయునుగాక అని ఇశ్రాయేలు నీ పేరు చెప్పి దీవించెదరను అనెను. అలాగూ అతడు మనష్షే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను. మరియు ఇశ్రాయేలు, ఇదిగో, నేను చనిపోవచ్చున్నాను, అయినను దేవుడు మీకు తోడై ఉండి మీ పితరుల దేశమునకు మిమ్మల్ని మరలా తీసుకొని పోవును. నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగం ఎక్కువగా ఇచ్చి తిని, అది నా కత్తితోనూ నా వింటితోనూ అమోరీల చేతుల నుండి తీసుకుంటున్నానని యోసేపుతో చెప్పాను. ఇది ఈరోజు భాగం అండి. మొదటిసారి కనుక ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి కూడా లింక్ షేర్ చేయండి. అలాగే మీరు కూడా ఏ అధ్యాయాలు చదువుతున్నారో కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి. ప్రైజ్ ది లార్డ్.